ఏసీబీ వలలో అవినీతి చేపలు. కానీ ఈ అవినీతి చేపలు తెలంగాణలో, ఆంధ్రాలో విపరీతంగా వలలో పడిపోతున్నారు. దానికి కారణం ఏంటంటే లంచాలు తినటం మరిగిన తర్వాత వాళ్ళు ఫ్రీగా ఉండలేకపోతున్నారు, ఫ్రీగా పనులు చేయలేకపోతున్నారు. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ మా ముందు నడవదు, మా చేతులు తడిపితే మీ పనులు అవుతాయి అని అంటున్న తూమ్కుంట మున్సిపాలిటీ, షామీర్పేట మండలం, తూమ్కుంట స్టాఫ్, బిల్ కలెక్టరు, అదర్స్ ప్లాట్ మ్యూటేషన్ గురించి అడగటానికి పోతే లంచాలు అడగటం జరిగింది. ఆ లంచాలు ఏ విధంగా ఉంటాయంటే ఏదో చాయ్ పైసలు, బిర్యానీ పైసలు అని కాదు. అక్కడ వాళ్ళకు కావాల్సింది ఏంటంటే వేలకు వేలు లేదా లక్షలు. రీసెంట్లీగా నాగారం దమ్మాయిగూడ మున్సిపాలిటీలో కూడా ఒక డిఈ దొరకటం జరిగింది. ఇదంతా లక్షల్లో ఉన్నటువంటి బిజినెస్లు. ఇవన్నీ ఫ్రీగా వస్తుంటే ఎవరు కాదంటారు. కాబట్టి ఈ తూముకుంట వాళ్ళ ఇద్దరిని ఇమ్మీడియట్గా పట్టుకొని జైలుకు తరలించటం జరిగింది. చూసారా అవినీతి చేపలు ఏ విధంగా దొరుకుతున్నాయో? 2 రోజుల కింద పోలీసులు దొరికారు. గంజాయి, డ్రగ్స్ ఈ బిజినెస్లో ఏపీ పోలీసులు దొరికారు. అంతకుముందు ఈ విధంగా చేపలు దొరుకుతూనే ఉంటాయి. ప్లీజ్ టేక్ యాక్షన్ ఇమ్మీడియట్లీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని అంటున్నారు పబ్లిక్. బివి ప్రసాద్, హైదరాబాద్.